పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండటానికి ముందు బాప్తిస్మం ద్వారా మనల్ని కడుక్కుంటాడు. బాప్తిస్మం ఎందుకు? పరిశుద్ధపరచబడుట కొరకు, క్రీస్తు రక్తంలో పాపములు కడగబడ్డ కొరకు, క్షమాపణ పొందుట కొరకు బాప్తిస్మం. ఈ బాప్తిస్మం ద్వారా పరిశుద్ధపరచబడిన వ్యక్తులలోనికి పరిశుద్ధాత్మ ప్రవేశిస్తాడు. అందుకే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవునికి తలుపులు తెరవండి అని పిలిచేది. కొంతమంది తలుపులు తెరిచారు, ప్రభు వారిలోనికి వచ్చాడు. కొంతమంది ఇంకా తలుపులు తెరవలా. చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, రేపు చూద్దాంలే, మాపు చూద్దాంలే అని ఆయన బయట పెట్టారు. ఇంకెంతకాలం బయట నిలబెడతావు, నువ్వే ఆలోచించుకో. లేదా మారు మనసు పొంది తలుపులు తీస్తేవా, ఆయన నీలోనికి నీ జీవితంలోకి వస్తాడు. నీ బ్రతుకు ఒక మలుపు తీసుకుంటుంది. ఆయన నీలోనికి రావడానికి ముందు శుద్ధీకరణ జరగాల్సి ఉంది. నీ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందాల్సి ఉంది. ఇది నీకు అర్థమైతే నిన్ను ఆపడం ఎవరి తరం కాదు. బాప్తీసం పొందకుండా అర్థం కాకపోతే చేయగలిగింది ఏమి లేదు. అర్థం అయినా షో చేస్తే దానికి నేను ఉత్తరవాదిని కాదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే మీకు ఒక పాయింట్ అర్థమైంది. దేవుడు మన ఎడల తన సంకల్పాలు నెరవేర్చాలనుకున్నప్పుడు దేవుడు ముందు మనల్ని వాక్కు చేత దర్శించి మనల్ని శుద్ధీకరిస్తాడు అనేది. దానికి ఇంకా బోల్డ్ అన్ని నిరూపణలు ఉన్నాయి బైబిల్లో, అలా చేస్తాడు అని. మెట్టుకు కొన్ని చూపించాను మీకు నేను, చాలు సరిపోయింది. ఇక ఇప్పుడు ఈ వేషధారణ అనే పాపాన్ని గురించి మాట్లాడదాం మనం. దీని విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత తీవ్రంగా స్పందించాడంటే ఏకదం వాళ్ళ ప్రాణాలనే తీసేశాడు. యేసు ప్రభు ఈ వేషధారణ కలిగి ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎంత బాధపడ్డాడంటే దాదాపు 7 సార్లు అయినా అయ్యో 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 అని విలపించాడు. అంటే వేషధారణ అనేది నచ్చదాయనికి, అంత అసహ్యం. మరి ఇప్పుడు మనం అసహ్యులం కాకుండా ఆయనకి ఇష్టమైన వారముగా కనబడాలి అంటే వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. ఏ జీవితాన్ని విసర్జించాలి? వేషధారణ జీవితాన్ని విసర్జించాలి. వేషధారణ అంటే ఏంటో మనకు తెలియందా? వేషధారణ అంటే ఏమన్నా నిర్వచించాలా? దాదాపు తెలుసా? కరుణామయుడి మూవీ ఎంతమంది చూశారు? కరుణామయుడి సినిమా పెద్దగా చెప్పండి. అందులో యేసు ప్రభు పాత్రధారి పేరేంటో? విజయ్ చందర్. పేకాట పాపమా కాదా? జోదం వ్యసనమా కాదా? దాన్ని దేవుడు ఇష్టపడతాడా? మీకు తెలుసా? పేకాట ఆడి డబ్బులు సంపాదించి ఆ సినిమా తీశానని చెప్పాడు. ఇంట్రెస్ట్ ఉంటే టీవీలో ఆయన ఇంటర్వ్యూ ఉంది, వినండి. ఎంతమంది విన్నారో ఒకసారి గుర్తు చెప్తారా? నేను విన్నాననే ఆ వాస్తవం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కరుణామయుడు పాత్రధారిగా మన గనపడి ఇలా దీనంగా, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ చెప్పిన విజయ్ చందర్ ఈ చేతిని ఇట్లా పెట్టాడు, ఇలా ఇలా పెట్టాడు కదా, ఈ పేకాట ఆడిన చేతులు. ఎప్పుడో కదా అప్పుడే ఫ్రెష్గా ఆడొచ్చాడు. కావాలంటే అడిగి మీరు అది సెర్చ్ చేసి చూసుకోండి, దొరుకుతుంది. మైండ్ పోయిద్ది ఆయన సాక్ష్యం, ఆయన చెప్పిన మాటలు వింటే. అంటే అది కూడా ఎక్కడ పోయి ఆడుంటాడు? క్లబ్లో ఆడుంటాడు. ఎలా ఆడుంటాడు? క్లబ్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? మందు, సిగరెట్ అన్నీ ఉంటాయి కదా. ఏ పరిస్థితుల్లో ఆయన ఆట ఆడుంటాడు? ఎలా డబ్బు సంపాదించుంటాడు? కానీ ఒక డిఫరెంట్ ఆలోచన. క్రిస్టియన్స్ కూడా మన దానిలో చాలామంది ఉన్నారు కనుక ఒక మూవీ తీద్దామని అనుకున్నాడు, తీశాడు, వర్కౌట్ అయింది. కానీ ఆ పాత్రధారి జీవితం ఆ వేషం వేసుకున్నంతసేపే. తర్వాత ఆయన వెళ్ళి చేసిన పనులేంటి? ఓకే రైట్, అవసరం లేదు, చాలు. వాళ్ళకి తెలియదంటరా. వాళ్ళకి తెలియందా? మనకన్నా బాగా తెలుసు. ఆయన యేసు ప్రభు పాత్ర వేసినప్పుడు నిజంగా ఆయన క్రియలలో కూడా యేసు ప్రభు లాగున్నాడా? లేడు. పూర్తిగా ఆయన భయంకరమైన లోకస్తుడు. కానీ గెటప్ వేసుకున్నప్పుడు మాత్రం ఆయన యేసు ప్రభు లాగా నటించాడు.
నటన జీవితం. వాస్తవంగా శాస్త్రులు పరిసయ్యుల విషయంలో ప్రభువుకి అదే కనపడింది. పై వాటినన్నిటినీ చాలా తీవ్రంగా చూపించి అసలైన దాన్ని నిర్లక్ష్యం చేసేటట్లు వాళ్ళు చేశారు. ఎలానో తెలుసా? యేసు ప్రభువే చెప్పాడు సూపర్ ఎగ్జాంపుల్లో, మీరు పల్లెమును గిన్నెయు వెలపట కడుగుదురు గాని లోపల సమస్త అపవిత్రతతో నిండి ఉంటది, మీరు లోపట కడగరు. మీరు లోపట దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నారు. మీ హృదయం లోపల భయంకరమైన క్రౌర్యం, అసూయ, దుర్మార్గం, హేయమైనవి, నేను అసహించుకునేవి ఎన్నో ఉన్నాయి మీకు లోపట. కానీ మీరు వెలపట మాత్రం భక్తి పరుల్లా కనబడగోరి దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, మీ రక్షరేకులు వెడల్పు చేస్తూ, సంత వీధులలో అందరికీ కనబడవలనని ప్రార్థనలు చేస్తూ, మిమ్మల్ని మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా చూపించుకుంటూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. ఇది వేషధారణ. ఒకవేళ నువ్వు బయటికి భక్తిపరుడుగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా భక్తిపరుడుగానే ఉండు. ప్రజల ముందు దేవునికి భయపడ్డదానిగా ఉండగోరితేవా, అంతరంగంలో కూడా దేవునికి భయపడే వ్యక్తిగా, భయపడేదానిగా ఉండు. కానీ ప్రజల ముందు ఏదో భక్తి నటిస్తూ పర్సనల్ లైఫ్లో హేయమైన కృత్యాలకు అడుగులు వేయటం, మళ్ళీ ఆ విషయంలో ఇంత కూడా ఫీలింగ్ లేకుండా, అరే నేను ఇలాంటి వ్యక్తిని ఇలా చేయకూడదు, నేను ఇలా ఉన్నాను, ఇది కరెక్ట్ కాదు అనే వీసుమంత పశ్చాత్తాపం కూడా లేకుండా, నిర్భీతిగా, నిర్భయముగా, నిర్లజ్జగా పాపాన్ని హృదయం నిండా కలిగుండి పైకి భక్తి నటించటం దేవునికి ఇష్టము లేదు. కొంతమంది ఉంటారు, కనీసం ఫీల్ అవుతుంటారు, అయ్యో నేను దేవుని ఎదుట యుక్తమైన రీతిలో లేను, నేను దేవుని ఎదుట క్రమమైన రీతిలో లేను అని తమ పర్సనల్ లైఫ్లో జరిగిన తొట్టుపాట్లను బట్టి బాహాటంగా కూడా కొంతమంది ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడరు, తమను తాము మరుగు చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది అలా కాదు, ఈ శాస్త్రులు పరిసయ్యులు అలా కాదు. దేవునికి నచ్చని హృదయాంతరంగ స్వభావాన్ని కలిగి ఉండి దేవ భక్తులమని తమను తాము ఎక్స్పోజ్ చేసుకునే పరిస్థితుల్లో వీళ్ళున్నారు. దీన్ని వేషధారణగా దేవుడు గుర్తించాడు. మీరు సున్నము కొట్టిన సమాధులు వెలపట అవి చాలా అందంగా శృంగారించబడి ఉంటాయి, కానీ లోపల సమస్త కల్మషంతోనూ దుర్గంధంతోనూ నిండి ఉంటాయి. సమాధుల లోపల ఏముంటాయి నీకు తెలుసు, కానీ బయట ఎంత అద్భుతంగా ఉంటుంది అది. సమాధిని ఎంత అద్భుతంగా డెకరేట్ చేస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి ఎంత అందంగా అలంకరిస్తారు, వాళ్ళ ప్రేమను బట్టి. కానీ దాని లోపల ఉంది మాంసము, కుళ్ళిపోయిన మాంసం, ఎముకలు, దుర్గంధం, అసహ్యకరమైనటువంటి దేహస్థితి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని స్పష్టంగా గ్రహించండి ప్రియులారా. భక్తిని నటించొద్దు. నిజంగా నువ్వు అంతరంగంలో భక్తి కలిగి ఉంటే బయటికి భక్తిపరుడిగా, భక్తిపరాలు కనపడితే సంతోషం. కానీ అంతరంగంలో దేవుని భయం లేకుండా, నిజంగా భక్తి లేకుండా బయటికి భక్తిపరులాగా కనపరుచుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. దాన్ని దేవుడు పట్టుకుంటాడు, దేవుడు ఒప్పుకోడు. అననీయ, సప్పీరా అలా పనిచేశారు. అపోస్తలులంతా ఒక కుటుంబాన్ని కట్టినట్టు సంఘాన్ని కట్టారు. అప్పట్లో సంఘం మండుతుంది. ఎంత బాగా సమర్పణలోకి వచ్చారంటే విశ్వాసులందరూ తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి ఆ సొమ్మును తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకో తెలుసా? మనలో బీద ధనిక అనే భేదాలు ఉండకూడదు. అందరము సమష్టిగా ఉండాలి, సమానంగా ఉండాలి. నిజంగా ఇక్కడ కూర్చున్న మనమందరం మన సొమ్మంతా తెచ్చి అలాగ అందరం సమానంగా పంచుకుంటే ఎంత బాగుంటుంది. స్తోత్రం. ఆ మాట ఈ వారం నేను చెప్పానంటే నెక్స్ట్ వీక్ చాలా మంది కనపడకపోవచ్చు. మీకున్న ఆస్తులన్నీ అమ్మి తీసుకొని రండి, లేని వాళ్ళకి పంచుదాం. మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ సమానంగా ఉంటారు. ఇక ధనిక బీద అనే తేడా ఉండదు. మనమందరం ఒకటే ఫ్యామిలీ కనుక మన కుటుంబంలో మన కలిగి ఉన్నదాన్ని మన తోటి వారితో సమానంగా పంచుకుందామని నేను పిలుపునిస్తే చాలామంది
మళ్ళా కనపడకపోవచ్చు, అనుమానం లేదు అందులో. కొంతమంది అయితే కొత్త వాళ్ళు కూడా యాడ్ కావచ్చు. ఎందుకో తెలుసా? ఉన్నోళ్ళ సొమ్మంతా తీసుకొచ్చి శాలెమందా లేని వాళ్ళకి పంచుతున్నా, నాకు అసలు ఏం లేదని వచ్చి కూర్చుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందని నేను చెప్పింది. కానీ ఆల్రెడీ నేను చేస్తున్న పని ఏమిటో తెలుసా? మీకు కలిగిన దానిలో నుండి తీసుకొచ్చినది, దేవుడు ఇచ్చిన కృప మేరకు నా చేతికి వచ్చిన దానిలో ఎవరి అక్కర కొలది వారికి తగిన విధంగా దేవుడు అందించిన స్థాయిలో కొంతైనా తిరిగి పంచడానికి, తిరిగి ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళడానికి, తిరిగి మీకే పెట్టడానికి, తిరిగి మీ అవసరాలకే దాన్ని వాడటానికి జాగ్రత్త పడుతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎందుకంటే అపోస్తలిక అనుభవంలో కొంతైనా జరగాలన్న ఆశ. వాళ్ళు 80% చేస్తే కనీసం 10-20% అయినా మనం చేయాలి అనే ఆశతో ఆ పని చేస్తూ ఉన్నాను. అది మీకు కూడా తెలుసు. అందరూ తీసుకొచ్చి వాళ్ళ కలిగిన చర స్థిరాస్తులు అమ్మి ఆ సొమ్మును తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు. ఆ సంఘంలో అననీయ సఫీరాలు కూడా సభ్యులు, వైఫ్ అండ్ హస్బెండ్, భార్యాభర్త ఇద్దరు. వాళ్ళు పొలం అమ్మారు. ఏదో వచ్చింది డబ్బు, ₹1,00,000 వచ్చింది అనుకోండి. భార్యాభర్త ఇద్దరు మాట్లాడుకున్నారు. గుంపులో మనం కూడా కలిసి ఉన్నాం, సంఘంలో మనం సభ్యులమై ఉన్నాం. మరి అపోస్తలులేమో మనలో బీదాదనిగా ఉండకూడదు, మీకు కలిగింది తీసుకొని రండి, అంతా సమకూర్చి అందరికీ సమానంగా పంచుదాం. అప్పుడు మనలో ధనిక బీద అనే తేడా ఉండదు. ధనవంతులు తమ సొమ్ములో బీదలకు భాగం ఇచ్చినందున దేవుని ప్రేమను నెరవేర్చిన వారు అవుతారు బిడ్డలారా అని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని ఆలకించి అందరూ తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు. ఈ భార్యాభర్త మీటింగ్ వేసుకున్నారు. మన సొమ్ము కూడా తీసుకెళ్ళి ఆడబెట్టామనుకో, ఇది మన తాత ముత్తాతల ఆస్తి, మన కష్టార్జితం. దీన్ని తీసుకెళ్ళి పరుల పాలు చేయటం ఏంటి వెరితనం? అసలు ఇట్లా పిలవటం ఏంటి? అసలు ఆయన అపోస్తలులు ఇలాంటి ఉపదేశాలు చేయటం ఏంటి? ఎవరు సొమ్ము ఎవరిస్తారు? ఏదో కొద్ది గొప్ప సాయం చేయమంటే చేస్తారు, కానీ ఆ మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ పెడితే, ఇప్పుడు ₹1,00,000 ఇచ్చాం, ఇదంతా ఇంకా ఎవరెవరు తెచ్చిందంతా కొప్పేసి అందరికి తలా ఒక 20,000 పంచితే 20,000 ఏ మూలకు వస్తాయి? 80,000 పోతాయిగా. ఏడిసినట్టుంది వీళ్ళ ఆలోచన. మరి సఫీరా చెప్పిందో లేకపోతే అననీయనే ఆలోచన చెప్పాడో తెలియదు. ఇద్దరైతే ఒక మాట మాట్లాడుకున్నారు. మనం పొలం అమ్మిన రేటు అపోస్తలులకి ఎటు తెలియదు, మనం పర్సనల్గా రహస్యంగా అమ్మేశాం. కాబట్టి ఇప్పుడు 1,00,000 వచ్చింది కదా, 1,00,000లో ఒక 50 దాచుకుందాం, ఒక 50 దాచుకుందాం, ఒక 50 తీసుకెళ్ళి ఇద్దాం. అందులో ఎటుకుటి మనకు 20, 30, 40, 50 లేకపోతే అందరికి తీసుకొచ్చి కుప్పేస్తారు కనుక 1,00,000 వచ్చినా రావచ్చు. ఏ పని చేసినా ఏదన్నా లాభం ఉండేటట్టు చేయాలి, కానీ ఇదేంది ఇది ఉన్నాయని పోగొట్టుకునే పని. మనం ఏది చేసినా ఏముండాలి? లాభం ఉండాలి. భక్తి చేసినా కూడా లాభం ఉండాలి. అనవసరంగా ఏది చేయకూడదు. ఇప్పుడు ఒక 50, 40, 20 ఇచ్చామనుకో, అందరికి కొప్పేసినప్పుడు వస్తే మనకి 20 రావచ్చు, లేదా 40 రావచ్చు, 60 రావచ్చు, 80 రావచ్చు, 1,00,000 రావచ్చు, పైన రావచ్చు. అయితే మనం ఇయ్యలేదన్నట్టు కాకుండా మనం కూడా ఇచ్చామన్నట్టు చూపిద్దాం అని సూపర్ స్కెచ్ తీసుకున్నారు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నారు, కానీ సంఘము నేలుతున్నవాడు పరిశుద్ధాత్మ, అపోస్తలుల మీద పని చేస్తున్నవాడు పరిశుద్ధాత్మ. ఆయనకు తెలీదు. దేవుని కంటిని మరుగు చేయగలమా? దేవుని మోసగించగలమా? అగ్ని వంటి నేత్రములు గలవాడు, అగాధంలో కూడా చూడగలవాడు ఆయన. దేవా, నీ కనుల నుండి నేను ఎక్కడ తప్పించుకుంటాను? ఆకాశానికి ఎగిపోతే ఎక్కడున్నావు, పాతాళానికి దిగిపోతే ఎక్కడున్నావు నాయన, ఎక్కడా తప్పించుకోలేనని భక్తుడు అన్నట్టు ఆయన అగ్ని వంటి నేత్రాలను ఎక్కడ తప్పించుకుంటాం? ఆ సొమ్ము తీసుకొని వచ్చి
అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు, పేతురు పాదాల దగ్గర పెట్టాడు. అందరూ తమ సొమ్ము తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఎవరిని కదిలించలా, ఎవరిని బలకరించలా. పేతురు అననీయ సొమ్ము తీసుకొచ్చి క్యూలో అలా పెట్టి వెళ్ళాడు. 2 అడుగులు వేశాడు, పిలిచాడు, అననీయ నీ భూమి వెల ఇంతేనా? నీవు ఇంతకే అమ్మితివా? కొంత సొమ్ము దాచుకోలేదా? ఇలా దాచుకొని దేవుని మోసగించడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళడానికి నీ హృదయంలో వాడికి స్థలం ఎందుకు ఇచ్చావు? ఇక్కడ ఒక రహస్యం బట్టబయలు చేస్తున్నాడు పేతురు.